అండి అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేయబోయే చిన్న హై ప్రోటీన్ పెసరట్ అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే బాగుంటుంది. కానీ చిన్నని నైట్ అంతా అంటే రాత్రంతా నీటిలో నానబెట్టాలి ఒక 10 అవర్స్. ఆ తర్వాత మార్నింగ్ ఇలా సోకుడు అయిన దాన్ని ఇలా చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దానికి 2 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్క, కాసింత కొత్తిమీర, అలాగే ఇంట్లో చేసిన తోడు పెట్టిన పెరుగు లేదంటే అంగడిలో కొన్ని తెచ్చుకున్నాను సరే. కొంచెం పెరుగు ఇలా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసిన తర్వాత కాసింత ఉల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, దీన్ని ఇప్పుడు చేసుకున్నా పర్వాలేదు, అలాగే వేసుకున్నా పర్వాలేదండి. అలాగే కొంచెం పసుపు అండి, అలాగే కొంచెం సైంధవ లవణం అంటారు అంటే ఉప్పు. 2 విధాలుగా కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం సన్నని రవ్వ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు వదిలేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు కాసింత నూనె వేసుకోవాలి. బాగా నూనె వేసుకున్న తర్వాత ఇలా చేయాలన్నమాట. ఇలా బాగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. అండి ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న చిన్న ఆమ్లెట్ రెడీ అయిందన్నమాట. దీనికి అలాగనే తినొచ్చు, లేదా మీకు ఇష్టమైన ఏదైనా చట్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న చిన్న పెసరట్టు రెడీ అయింది. చాలా కమ్మగా హెల్తీగా బాగుంటుంది. హై ప్రోటీన్ అండి. ఫ్యామిలీతో పాటు మనం కూడా చేసుకొని తినవచ్చు అన్నమాట. మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ మాత్రమే చేసుకోవాలి. ఇది ఇంగ్లీష్లో చీక్ పీస్ బ్రెడ్ అంటారు. చాలా కమ్మగా హెల్తీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.